ఇవి ఒలవడానికి ఇంత టైం పడితే నేను గుత్తి వంకాయ చేసేసరికి ఎంత టైం పడుతుంది. ఇది బాయ్స్ హాస్టల్ కాదు, చాలా సీక్రెట్గా వంట చేయాలి. గర్ల్స్ హాస్టల్లో వంట చేయాలంటే ఎందుకు అంటారా, ఇక్కడంతా జెల్సీ పీపుల్ ఉంటారు కాబట్టి. ఆల్రెడీ ఒకసారి దొరికిపోయా అనమాట. ఒక పాప వెళ్ళి చెప్పేసింది, నార్త్ సైడ్ అమ్మాయి. సో అప్పుడు వచ్చి చెకింగ్ చేస్తే మేము అప్పుడు దాచేసాము. బట్ అయినా ఇంకా ఆ అమ్మాయి జస్ట్ అలా మాది చూసి కిందకి వెళ్ళి చెప్పేసింది. ఆవిడ వచ్చారనమాట. సో నో పాసిబిలిటీ అబద్ధం చెప్పడానికి. ఇంకా వేరే వాళ్ళది తెచ్చుకున్నాము, బాయ్స్ హాస్టల్లోది అది ఇదని చెప్పేస్తే. ఆ రోజు లక్కీగా సండే కాబట్టి మేడమ్స్ ఎవరు లేరు, జస్ట్ సెక్యూరిటీ గార్డ్స్ వరకే విషయం వెళ్ళింది. ఇంకా రిక్వెస్ట్ చేస్తే ఆ రోజు బతికి బయటపడ్డామన్నమాట. అప్పుడు బాయ్స్ హాస్టల్లో పెట్టేసాం కొన్ని రోజులు. మళ్ళీ ఈ సెమిస్టర్కి తీసుకొచ్చాం. ఇప్పుడు కూడా జాగ్రత్తగా ఉండలేదనుకో అంతే సంగతులు. అందుకే నేను వీడియోస్ కూడా ఇప్పటికీ 3 times ఏమో కుక్ చేశాను. వీడియోస్ పెట్టడానికి ధైర్యం చేయలేకపోతున్నాను అనమాట. ఎవరైనా చూస్తే మళ్ళీ సేమ్ ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పి. సో అది నా ఇండక్షన్ వెనకాల ఉన్న స్టోరీ. ఇవాళ ధైర్యం చేసి పోస్ట్ చేస్తున్నాను అనమాట. నాకు గుత్తి వంకాయ తినాలనిపించింది అనమాట. అమ్మ ఆల్రెడీ గుత్తి వంకాయలోకి కావాల్సిన మసాలా మొత్తం ప్రిపేర్ చేసి పంపించారు, ఇట్లా మిక్స్ చేసేసి మొత్తం అంతా. దీంట్లో జస్ట్ ఇవి ఒక 4-5 pieces క్రష్ చేసేసుకొని కలిపేసుకుంటే, వంకాయలో పెట్టేసుకుంటే మన రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని క్రష్ చేయడానికైతే మన దగ్గర ఏ ఆయుధాలు లేవన్నమాట. జస్ట్ ఐ యూస్ నైఫ్. ఈ క్రష్ చేసింది అయితే నేను ఇంట్లో కలిపేసుకుంటున్నా మొత్తం ఇట్లా. ఇంత బాగా క్రష్ అవ్వలేదు, బట్ ఫ్రై అయిన తర్వాత ఇట్ విల్ బి ఓకే. నా డ్రెస్సింగ్ విషయానికి వస్తే ఇవాళ హాలిడే కాబట్టి నైట్ డ్రెస్తోనే ఉన్నాను అనమాట, క్లాసెస్ లేవని. కానీ పనులు మాత్రం చాలా ఉన్నాయి. హాస్టల్లో హాలిడే వచ్చినా నో యూజ్ అనమాట. బట్టలు ఉతుక్కోవాలి, అవి ఇవి చేసుకోవాలి, రూమ్ క్లీన్ చేసుకోవాలి. ఈ మసాలాని ఇందులో పెట్టేసుకుంటే అయిపోతుంది అనమాట. ఇట్లా 4గా చేసుకొని పెట్టుకుంటే అయిపోతుంది. ఈ రెసిపీ మాత్రం నేను ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట. అది కూడా అమ్మ వీడియో ఫాలో అయ్యి చేస్తున్నా. ఏమో అనుకుంటాం కానీ ఫ్రై చేయడంలో కూడా మ్యాజిక్ ఉంటుంది. వైలెట్ గ్రీన్ 2 ఎందుకున్నాయంటే, నేను ఫస్ట్ గ్రీన్ తెచ్చాను అనమాట. తర్వాత ఏమైందంటే మళ్ళీ తింటా అని అన్నారు కొంతమంది, అందుకని చెప్పి ఇవాళ బిగ్ బాస్కెట్లో వైలెట్ కలర్ ఆర్డర్ చేశాను అనమాట. ఇదే కలర్ మరి. సో అందుకే 2 కలర్స్ అయినాయి. ఎప్పుడు ఇట్లా మాట్లాడుతూ నేను వీడియో తీసుకోలేదన్నమాట. ఫస్ట్ టైం తీస్తున్నా, అందుకే నాతో నేను మాట్లాడుకున్నట్టు అనిపిస్తుంది. కానీ ఇది నాతో కాదు, నేను నా సబ్స్క్రైబర్స్తో మాట్లాడినట్టు అనమాట. ఫైనల్గా ఒక డే బాగా ఫిక్స్ అయిపోయి గట్టిగా అనేసుకొని స్టార్ట్ చేశాను అనమాట యూట్యూబ్ ఛానల్. కరెక్ట్గా సరిపోయిందండి మసాలా మాత్రం ఘోరంగా. ఇదే నా ఇండక్షన్ అనమాట. ఫ్రెండ్స్ అందరం కలిసి కొనుక్కున్నాము.
అంత కష్టపడి మేము పార్సిల్ తీసుకొని వస్తే ఏమైందంటే ఇండక్షన్ మేము ఫస్ట్ తెచ్చింది వర్క్ చేయలేదన్నమాట. అంత కష్టపడి హాస్టల్ సెక్యూరిటీ గార్డ్స్ అందరినీ దాటుకొని మరీ కష్టపడి వస్తే ఇలా అయిపోయింది ఏంటా అని చెప్పి నెక్స్ట్ డే ఇంకా వాళ్ళు వెళ్తే రిటర్న్ ఇస్తారో లేదో అని మళ్ళీ ఇది ఒక టెన్షన్. బట్ లక్కీలీ వాళ్ళు మనకు మళ్ళీ ఇంకోటి ఎక్స్చేంజ్ చేసి ఇచ్చారు. అవి ఇవి అని చెప్పి మాట్లాడుకున్న తర్వాత అక్కడే చూసుకోవాలి కదా అని అన్నారు. మనం ఏదో కొనేసిన ఆత్రంలో ఏమీ చూసుకోలేదన్నమాట, పట్టించుకోలేదు. అందుకే ముందు జాగ్రత్త ఇంపార్టెంట్ అని అంటారు. ఈ సౌండ్ బయటికి వెళ్ళకుండా నేనైతే మ్యూజిక్ పెట్టుకుంటాను అనమాట ఎప్పుడు. బట్ ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్నాను కదా, మ్యూజిక్ పెట్టుకోలేదు. ఫ్రెండ్స్ అందరికీ క్లాసెస్ ఉన్నాయి, సో వెళ్ళారు. క్లాసెస్ క్యాన్సిల్ అయ్యాయి అన్నారు కదా అంటే వాళ్ళు నా బ్రాంచ్ ఫ్రెండ్స్ కాదనమాట, వేరే బ్రాంచ్ వాళ్ళు. ఈ ఆయిల్ సరిపోతుందో లేదో మరి. ఆయిల్ క్వాంటిటీ తగ్గింది అనుకుంటా. చూసారా, చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇట్లా ఈ టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ చేస్తాను అనమాట. మ్యాక్సిమం అయితే 1000 పెడతా, కానీ ఇవి ఫ్రై అవ్వాలి కాబట్టి మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకుందామని చెప్పి 400 పెట్టుకున్నాను నేనైతే. కాసేపు పెట్టి క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. సరే, దగ్గర పడడానికి వచ్చినాయి అన్నమాట. వీడియో కాల్ చేసి మరీ కనుక్కున్నా మమ్మీ కుడికాయ లేదా అర్థం కాక. ఆకలి వేస్తుందండి. ఈ వంకాయ కూర చేయడం ఏమో కానీ చాలా బాగుంది కదా చూడడానికి. ఎక్కువ మసాలా వేసేసినట్టున్నా కానీ పర్లేదు. మసాలా గుత్తి వంకాయ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది అనమాట. ఏం లేదు, మూత పెట్టేసుకొని ఒక 5 to 6 minutes అట్లా ఉంచేసి మళ్ళీ ఒకసారి టర్న్ చేసుకుంటూ ఉండడమే ఆ కుక్ అయిన సైడ్. అట్లా ఒక 15 minutes వరకు చేసుకుంటే అయిపోతుంది. స్లోగా చేస్తేనే బెటరు, మాడిపోకుండా ఉంటాయి. తొందరపడి హడావిడిగా చేసేస్తే మాడిపోతుంది అనమాట. మాడిపోతే మళ్ళీ ఆ టేస్టే మాడిపోతుంది. సో మెల్లగా కుక్ చేసుకుంటే బాగా కుక్ అవుతుంది అన్నమాట. మొత్తం పీస్ అంతా మనకి చాలా సాఫ్ట్గా అయిపోవాలి రైస్లో కలిసేటట్టు. ఆ సాఫ్ట్నెస్ వచ్చేవరకు. స్మెల్ మాత్రం బాగుంది రావట్లేదు. క్లోజ్. ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. కెన్ స్విచ్ ఆఫ్ దిస్ నౌ. కర్రీ అయితే
స్మెల్ కూడా అద్దరిపోయిందనమాట. కర్రీ అయితే అవసరం వచ్చింది. ఆఫ్టర్నూన్ మెస్లో ఖచ్చితంగా టేస్ట్ చేసి ఎలా వచ్చిందో చెప్తాను. మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్. వంకాయ బాగా వచ్చింది. వేరే లెవెల్. అదేంటో నా వంటలు ఫస్ట్ టైంకే సక్సెస్ అయిపోతాయి. కడుపు నిండా తింటుంది. నోటి పూత వల్ల తినలేకపోతున్నా సరిగ్గా.